అందరికీ వందనములు. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఉదయ కాల సమయంలో పడకల నుంచి లేగడంతోనే ప్రభు యొక్క కృపావార్తను విన్నారండి. దేవుని యొక్క వాక్యం చూసినట్లయితే 27వ తారీఖు ప్రభు యొక్క పునరుద్ధానపు రోజు, మరి ఏప్రిల్ నెల 2025 సంవత్సరం. ఈ ఉదయ కాల సమయంలో పడకల నుంచి లేగడంతోనే ప్రభు యొక్క కృపావార్తను విన్నారండి. దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్లయితే ఈ ఉదయ కాల సమయంలో మరి ప్రియులారా, ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయం 14వ వచనం. ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము 14వ వచనం మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ఒక మాట మనం చూడొచ్చాడు. ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయం 14వ వచనం నేను చదువుతున్నా. అన్యుల దేవతలను అనుసరింపకయు వాటిని పూజింపకయు నున్న ఎడల నీవు అనుసరించి నడుచుకునే వలనని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న నీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను విని వాటిని అనుసరించి గైకొన్న ఎడల యెహోవా నేను తలగా నియమించను కానీ తోకగా నియమింపడు. నీవు పైవాడుగా ఉందవు కానీ క్రిందవాడుగా ఉండవు. కాబట్టి ఉదయకాలం పడకల మీద నుంచి లేకటుందని ప్రభు యొక్క కృపావార్తను వింటున్న మన జీవితాల్లో ప్రియులారా, ఈ ఉదయకాలం మనం గమనించినట్టయితే ఒక మాట రాయబడుతూ వచ్చింది. ఏంటి మాట అంటే, నీవు తలగా ఉంటావు కానీ తోకగా ఉండవు. కాబట్టి ఉదయకాలం దేవుని యొక్క వాక్యాన్ని మనం జాగ్రత్తగా గమనించినట్టయితే బైబిల్లో రాయబడినటువంటి ఒక మాటను మనం జాగ్రత్త చూస్తూ వస్తున్నాం. ఏమనంటే ప్రియులారా, దేవుని యొక్క వాక్యంలో యెహోవా నిన్ను తలగా నియమించిన కానీ తోకగా నియమింపడు అని దేవుని యొక్క వాక్యాన్ని చూస్తున్నాం. అయితే బైబిల్లో దేవుడు కొందరు వ్యక్తుల్ని తలగా నియమించిన అనుభవం ఉంది. కాబట్టి వారి యొక్క జీవితాలు కాపాడుకున్నారు, కొన్ని బలహీనతలను సరి చేసుకుని కాపాడుకున్నారు. కాబట్టి వారు తలగా చేయబడుతూ వచ్చారు. కాబట్టి దేవుడు కొందరు వ్యక్తులను తలగా నియమించాడు. నేటికి వారి జీవితాలు మనకు ఎంతగానో ఆధారంగా ఉంటూ వస్తున్నాయి. వారిలో మొదటి వ్యక్తి, దేవుడు తలగా నియమించిన వ్యక్తుల్లో మొదటి వ్యక్తి ఎవరంటే ఆదికాండం 15వ అధ్యాయం 6వ వచనం. ఆదికాండము 15వ అధ్యాయము 6వ వచనం మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ఇక్కడ ఒక మాటను మనం చూడొచ్చు. ఆదికాండం 15వ అధ్యాయం 6వ వచనం. అతడు యెహోవాను నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచెను. కాబట్టి మొదటి వ్యక్తి ఎవరంటే అబ్రహాం యొక్క జీవితాన్ని చూస్తున్నాం. అబ్రహాం యొక్క జీవితంలో అబ్రహాం యొక్క అనుభవాన్ని మనం చూసినట్టు ప్రియులారా, అతడు దేవుని నమ్మాడు, దేవుని యందు నమ్మకం ఉంచిన వాడు ఉంటున్నాడు. కాబట్టి దేవుడు అతను తలగా నియమించడానికి ఇష్టపడ్డాడు. అందుకే నేటికి అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల యొక్క దేవుడని మనం మాట్లాడుకుంటూ వస్తాం. ఎందుకంటే ప్రియులారా, దేవుడు మొట్టమొదటిగా అబ్రహాముని, దేవుడు మన పితృడు అయినటువంటి మన తండ్రి అయినటువంటి అబ్రహాముని దేవుడు తలగా ఉంచడానికి ఇష్టపడ్డాడు. నీతిమంతులకు తలగా ఉంచుతూ వచ్చాడు. అంత మాత్రమే కాదు, ఇశ్రాయేల్ యొక్క సంతానానికి, ఇశ్రాయేల్ 12 గోత్రాలకు మొదటి తలగా దేవుడు నియమిస్తూ వచ్చాడు. కాబట్టి ఉదయకాలం పడకల మించి లేకడుందని ప్రభు యొక్క కృపావార్తను వింటున్న మన జీవితాల్లో మొట్టమొదటిగా మనం చూసినట్టే ప్రియులారా, దేవుడు తలగా ఉంచుతూ వచ్చాడు. ఎవరినంటే అబ్రహాముని. సంతానం కానీ, ఇశ్రాయేల్ యొక్క 12 గోత్రాలకు కానీ, లేదంటే ఇశ్రాయేలు వలె నక్షత్రం వలె సంతానం విస్తరింపజేయడానికి కానీ దేవుడు అబ్రహాముని తలగా ఉంచుతూ వచ్చాడు. ఇది మొదటి మాట. రెండో వ్యక్తి ఎవరంటే, రండి దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్టే ఆదికాండం 41వ అధ్యాయం 40వ వచనం. ఆదికాండము 41వ అధ్యాయము 40వ వచనం. నీవు నా ఇంటికి అధికారివై ఉండవలను, నా ప్రజలందరూ నీకు విధేయులై ఉందురు, సింహాసన విషయంలో మాత్రమే నేను నీకంటే పైవాడినై ఉందునని యోసేపుతో చెప్పాను. కాబట్టి ఇక్కడ మనం రెండో వ్యక్తిని మనం చూస్తూ వస్తున్నాం. ఎవరి రెండో వ్యక్తి అంటే యోసేపు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో పడకల మించి లాడుతున్న ప్రభు యొక్క కృపావార్తను వింటున్న మన జీవితాల్లో ఒక వ్యక్తి దేవుని నమ్మాడు. ఆ వ్యక్తిని దేవుడు తలగా చేస్తూ వచ్చాడు. ఆ వ్యక్తి అబ్రహాం. అబ్రహాము దేవుని నమ్మటం ద్వారా అబ్రహాముని దేవుడు తలగా చేస్తూ వచ్చాడు. రెండో వ్యక్తి ఎవరంటే యోసేపు. యోసేపు యొక్క జీవితాన్ని మనం చూస్తున్నాం. యోసేపు యొక్క అనుభవం చూస్తున్నాం. చూడండి, ఫరో రాజు అంటాడు కదా, సింహాసన విషయంలో తప్పక మిగతా అన్నిటిలో కూడా నువ్వే గొప్పోడే. ఎందుకు ఆ మాట అంటున్నామంటే, దేవుడు తలగా చేస్తూ వచ్చాడు ఐగుప్తికి అంతటికి కూడా. ప్రియులారా, కారణం ఈ యొక్క యోసేపు యొక్క జీవితంలో యథార్థత. అక్కడ అబ్రహాము తలగా అవడానికి కారణం ఏంటంటే ఆయన నీతి కలిగి జీవించడం. ఇక్కడ యోసేపు తలగా ఉండటానికి కారణం ఏంటంటే యథార్థత. ఈరోజు దేవుడు నిన్ను నన్ను తలగా నియమించడానికి ఇష్టపడుతున్నాడు. అయితే మన పితృడైన అబ్రహాము లాంటి నీతి మనలో ఉండాలి. మన పితృలైనటువంటి యోసేపు లాంటి యథార్థత మనలో ఉండాలి. యోసేపు యథార్థపరుడు, దేవుడు చూస్తున్నాడన్న దైవ భయం కలిగిన వాడు, ఎంతో యథార్థమైన జీవితం కలిగిన వాడు. చూడండి, ఒక స్త్రీ వచ్చి తనతో పాపం చేయమన్నప్పటికీ దేవుడు చూస్తున్నాడు, ఇది దేవునికి విరోధమని, ఇది దేవుడు ఇష్టపడ్డాడని ఆ యొక్క పాపాన్ని విడిచిపెట్టి పారిపోయిన వాడుకుంటాడు. అంటే దేవుని ఎడల ఎంత యథార్థవంతుడిగా ఉన్నాడో చూడండి. తన యథార్థతను బట్టి
దేవుడు తన ఐగుప్తు దేశాన్ని అంతటా కూడా తలగా చేస్తూ వచ్చాడు. ఒక ఫరో ఒక సింహాసనం మీదే రాజు, మిగతాదంతా కూడా చూసుకునేదంతా కూడా యోసేపు, అంటే తలగా చేస్తూ వచ్చాడు దేవుడు. కారణం యథార్థత. ఈరోజు నిన్ను నన్ను దేవుడు తలగా చేయాలంటే అబ్రహాము లాంటి నీతి మనలో ఉండాలి, ఇంకా యోసేపు లాంటి యథార్థత మనలో ఉండాలి. ఇక మూడో మాటను చూసినట్టయితే ప్రియులారా, రండి దేవుని యొక్క వాక్యం చూద్దాం. మూడో మాటను చూసినట్టయితే దేవుని యొక్క మాటలు నిర్గమాకాండం 4వ అధ్యాయం 16వ వచనం. నిర్గమాకాండము 4వ అధ్యాయం 16వ వచనం. అతడే నీకు బదులుగా జనులతో మాట్లాడును, అతడే నీకు నోరుగా ఉండును, నీవు అతనికి దేవుడుగా ఉందువు. కాబట్టి ఇది ఎవరి గురించి మాట్లాడుతూ వచ్చాడంటే మోషే గురించి. ఏ సందర్భంలో అంటే మోషే మాట్లాడలేని స్థితిలో నత్తివాడుగా ఉన్నప్పుడు నువ్వు అహరోనుకు చెప్పు, అహరోను వెళ్ళి చెబుతాడు, నువ్వు అహరోను దేవుడుగా ఉండు అని దేవుడు మాట్లాడుతూ వస్తున్నాడు. అంటే ఇక్కడ దేవుడు తలగా ఉంచుతున్నాడు ఎవరిని? మోషేని. మోషేని దేవుడు ఎందుకు తలగా ఉంచాడంటే మోషే నమ్మకస్తుడు. మోషే నమ్మకస్తుడు, ఎంతో దేవుని ఇల్లంతట్లో నమ్మకంగా ఉన్నాడు కాబట్టి దేవుడు మోషేని తలగా ఉంచడానికి ఇష్టపడ్డాడు. ఈరోజు ఉదయకాలం పడకల మించి లేవడుందని ప్రభు యొక్క కృపావార్తను వింటున్న మన జీవితాల్లో లెగుస్తున్నాం, క్యాలెండర్ చూసుకుంటున్నాం. యెహోవా నేను తలగా ఉంచను కానీ తోకగా ఉంచడనే వాక్యం మనం వినంగానే ఈరోజు నేను తలగా ఉంటాను అని మనం అనుకుంటున్నాం. కానీ మనం తలగా ఉండాలంటే మనలో అబ్రహాము లాంటి నీతి ఉండాలి, యోసేపు లాంటి యథార్థత ఉండాలి, మోషే లాంటి నమ్మకత్వం ఉండాలి. ఎప్పుడైతే మోషే లాంటి నమ్మకత్వం మనలో ఉంటుందో చూడండి, ఫరో కానీ చివరికి అహరోను కూడా దేవుడు మోషేని దేవుడిగా చేస్తూ వచ్చాడు. అంటే ఇక్కడ అర్థం ఏంటి? మోషేకున్న నమ్మకత్వం, మోషే ఎంత నమ్మకస్తుడు కాబట్టి మోషేని దేవుడు అంతగా ఆశీర్వదిస్తూ వచ్చాడు, తలగా పెడుతూ వచ్చాడు. ఇశ్రాయేలుని నడిపించడానికి నాయకుడిగా ఉన్నాడు. ఇశ్రాయేల్ ప్రజలందరూ తలగా ఉంటూ వచ్చాడు మోషే. కారణం ఏంటంటే నమ్మకత్వం. ఈరోజు నన్ను దేవుడు తలగా ఉంచాలంటే ఉదయకాలం పడకల నుంచి నడుపుతున్న ప్రభు యొక్క పడకల మీద నుంచి లెగడుందని ప్రభు యొక్క కృపావర్తన వింటున్న మనల్ని దేవుడు ఉదయకాలం తలగా ఉంచాలని ఇష్టపడాలంటే, దేవుడు తలగా ఉంచాలంటే అబ్రహాము లాంటి నీతి మనలో ఉండాలి, యోసేపు లాంటి యథార్థత మనలో ఉండాలి, మోషే లాంటి నమ్మకత్వం మనలో ఉన్నప్పుడు అబ్రహాము తలగా ఎలా ఉన్నాడో, యోసేపు ఎలా తలగా ఉంటూ వస్తున్నాడో, మోషే ఎలా తలగా ఉంటూ వస్తున్నాడో అలాంటి తలగా ఉండే స్థితిలోకి దేవుడు మనం తీసుకొస్తాడు. నీతి, యథార్థత, నమ్మకత్వం మనలో ఉండప్పుడు. ఇక 4వ విషయాన్ని చూద్దారండి. 4వ మాటను చూసినట్లయితే రండి, మొదటి సమూయేలు గ్రంథం 3వ అధ్యాయం 20వ వచనం. మొదటి సమూయేలు గ్రంథము 3వ అధ్యాయము మనం చూసినట్లయితే 20వ వచనాన్ని ఒక మాట జ్ఞాపకం చేసుకుంటూ వద్దాం. కాబట్టి సమూయేలు యెహోవాకు ప్రవక్తగా స్థిరపడినని దాను మొదలుకుని బెయేర్షెబా వరకు ఇశ్రాయేలు అందరూ తెలుసుకొనిరి. కాబట్టి దాను మొదలుకుని బెయేర్షెబా వరకు సమూయేలు ఏమయ్యాడు? ప్రవక్త అని తెలుసుకున్నారు, అంటే తలగా చేశాడు దేవుడు. కాబట్టి సమూయేలు యొక్క జీవితంలో దేవుడు తలగా చేస్తూ వచ్చాడు. ఎందుకంటే సమూయేలు దేవుని సన్నిధిలో ఉన్నాడు కాబట్టి, దేవుని సన్నిధిలో ఉంటూ దేవుని స్వరాన్ని వింటున్నాడు కాబట్టి, దేవుని స్వరాన్ని విన్న జీవితం సమూయేలులో ఉంది. సమూయేలు ఒక మాటలో చెప్పాలంటే దేవుని సన్నిధిలో ఉంటూ దేవుని స్వరాన్ని వింటూ దేవుని ఆరాధించిన అనుభవం సమూయేలులో ఉంది కాబట్టి దేవుడు సమూయేలుని తలగా చేస్తూ వచ్చాడు. ఈరోజు మనల్ని కూడా దేవుడు తలగా చేయాలంటే సమూయేలు లాంటి జీవితం మనలో ఉండాలి. ఏంటి ఆ జీవితం అంటే దేవుని సన్నిధిలో మనం ఉండాలి, ప్రతి కూడికకి హాజరవ్వాలి, ప్రతి మీటింగ్కి హాజరవ్వాలి, ప్రతి సమయంలో ప్రార్థనా జీవితం కలిగి ఉండాలి, ప్రతి సందర్భంలో కృతజ్ఞతాస్తుతులు దేవుని చెల్లించాలి, ప్రతి విషయంలో దేవుని ఆరాధించే వారికి ఉండాలి. ఇలాంటి జీవితం మనకి ఎప్పుడైతే సమూయేలు లాంటి జీవితం ఉండిద్దో, దేవుని ఆరాధించే బిడ్డగా, దేవుని స్తుతించే బిడ్డగా, దేవుని మందిరంలో నివసించే బిడ్డగా, దేవుని స్వరాన్ని వినే బిడ్డగా ఎప్పుడైతే ఉంటామో అప్పుడు దేవుడు మనం తలగా చేస్తాడు కానీ తోకగా చేయడు. ఇందుని బట్టి మనం సమూయేలు యొక్క జీవితాన్ని బట్టి మనం గమనించాల్సింది ఏంటంటే 4వదిగా సమూయేలు దేవుని సన్నిధిలో ఉంటున్నాడు. అందుకే దేవుడు సమూయేలుని దేవుడు తలగా చేస్తూ వచ్చాడు. సమూయేలుని దేవుడు తలగా చేస్తూ వచ్చాడు. కారణం ఏంటి? దేవుని సన్నిధిలో ఉంటున్నాడు. ఈ ఉదయకాలం పడకల మించి లేవడుందని ప్రభు యొక్క కృపావర్తన వింటున్న మన జీవితాల్లో మనం దేవుని సన్నిధిలో గడపడానికి ఇష్టపడితే, మనమైనా మన పిల్లలైనా ఎక్కువ శాతం దేవుని మందిలో ఉంటే, దేవుని మందిరం విషయంలో, దేవుని మందిరం పని విషయాల్లో, దేవుని మందిరంలో మన పిల్లలు పని చేస్తుంటే, దేవుని సేవకులకు మన పిల్లలు పని చేస్తే, దేవుని మందిరంలో కానీ దేవుని సేవకుల గృహాల్లో మన పిల్లలు పనిచేయటం ద్వారా మన పిల్లల్ని దేవుడు తలగా ఉంచుతాడు. ఎందుకంటే మన పితరుల యొక్క దినాల్లో చూస్తూ వచ్చాం. మా కుటుంబంలో కానీ దేవుని సేవకులు అంటే ఎంతో అభిమానంగా మా అమ్మమ్మ గారు ఉంటూ వచ్చేది. కాబట్టి మా యొక్క కుటుంబం ఎంతగానో ఆశీర్వదించబడుతూ వచ్చింది. దేవుని సేవకులకు కానీ దేవుని మందిరంలో కానీ పని చేసిన వాడు నష్టపోయినట్టు ఎప్పుడూ లేదు. ఎందుకంటే దేవుడు అంత ఆశీర్వదిస్తాడు, తలగా ఉంచేవాడు ఉంటున్నాడు.
అట్టి తలగా దేవుడు ఉంచడం కొరకై దేవుని సన్నిధిలో మనము మన కుటుంబం దేవుని సన్నిధిలో ఉండి దేవుని కొరకై జీవించే వారికి దేవుడు సిద్ధపరచాలి. ఇదెన్నో మాట. అట్లు సిద్ధపరిచే అనుభవంలోకి మనం రావాలి. కాబట్టి మనం ఏం చేయాలా? ప్రియులారా, దేవుని సన్నిధిలో ఉండాలి. సమయంలాగా దేవుని సన్నిధిలో ఉండి దేవుని స్వరాన్ని వింటూ దేవుని ఆరాధించే అనుభవం ఉంటే ఖచ్చితంగా దేవుడు తలగా ఉంచుతాడు. ఇది 4వ విషయం. ఇంకా 5వ మాటను మనం చూసినట్టయితే, దేవుని యొక్క వాక్యం చూసినట్టయితే 2వ సమూయేలు గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనం. 2వ సమూయేలు గ్రంథము 3వ అధ్యాయము 10వ వచనాన్ని మనం చదువుదాం. దేవుడు నాకు గొప్ప అపాయం కలుగు చేయనుగాక, సౌలు ఇంటి వారి వశము కాకుండా రాజ్యమును తప్పించి దాను మొదలుకొని బేర్షెబ వరకు దావీదు సింహాసనమును ఇశ్రాయేలు మీదను యోధా వారి మీదను నేను స్థిరపరిచేదనని నేను. ఇక్కడ మనం చూస్తున్నటువంటి మరొక మాటను చూసినట్టు ప్రియులారా, దావీదు రాజు యొక్క అనుభవాన్ని మనం చూస్తున్నాం. 5వ వ్యక్తి దావీదు రాజుని దేవుడు తలగా ఉంచుతూ వచ్చాడు. కొన్ని పరిస్థితులు వచ్చినాయి, కొన్ని కష్టాలు వచ్చినాయి, తప్పు చేశాడు, సరిదిద్దుకున్నాడు. దావీదు రాజు యొక్క జీవితంలో దేవుడు తలగా ఉంచాడు. కారణం ఏంటో తెలుసా? దేవునికి హృదయానుసారుడుగా ఉన్నాడు. దేవుని హృదయాన్ని హద్దుకున్న వాడుగా ఉన్నాడు. దేవుని హృదయంతో కలిసిపోయిన వాడుగా ఉన్నాడు. కాబట్టి దావీదు రాజుని దేవుడు తలగా ఉంచాడు. ఈరోజు నీవు నేను ఈరోజు మనం పడకల మించి నడుందని ప్రభు యొక్క కృపావర్తన వింటున్న మన జీవితాల్లో ప్రభు చెప్పినట్లు మరి యొక్క వాక్య వెలుగులో ఈరోజు క్యాలెండర్ వాక్యాన్ని కూడా వింటున్నాం. ప్రభు యొక్క కృపావర్తన వింటున్నాం. పడకల మీద నుంచి లెగడుందని ప్రభు యొక్క కృపావర్తన వింటున్నాం. దేవుడు మనల్ని తలగా ఉంచాలి. ఈ ప్రభు యొక్క పునరుద్ధాన దినం, ఈ ప్రభు పునరుద్ధాన దినంలో ప్రభు సన్నిధిలోకి వచ్చిన మనం ప్రభు యొక్క పునరుద్ధానపు రోజు ప్రభుని ఆరాధించడానికి మనం దేవుని మందిరానికి వెళ్ళబోతున్నాం. అయితే దేవుడు నిన్ను తలగా ఉంచాలని ఇష్టపడ్డాడు. దేవుడు ఆ తలగా నిన్ను ఉంచాలంటే, ఆ తలగా ఉండి నువ్వు దేవుని మందిరంలోకి వెళ్ళి ఆరాధించాలి. అలా దేవుడు నిన్ను తలగా ఉంచాలంటే మొదటిగా నీవు నేను ప్రియులారా మొట్టమొదటిగా అబ్రహాము లాగా నీతి కలిగిన వారికి ఉండాలి. రెండోదిగా యోసేపులాగా యథార్థత ఉండాలి. 3 మోషేలాగా నమ్మకత్వం కలిగి ఉండాలి. 4 సమూయేలులాగా దేవుని సన్నిధిలో ఉండాలి. 5 దావీదు రాజు వలె మనం దేవునికి హృదయానుసారులుగా ఉండాలి. ఈ 5 అంతల అనుభవం మన జీవితాల్లో ఉంటే, ఈ 5 అంతల భక్తులు లాంటి జీవితం దేవునికి ఇష్టమైన వారు, ఈ 5 అంతల అనుభవం కలిగిన వారు ఎలా అయితే దేవునికి ఇష్టంగా జీవించారో అలాంటి 5 అంతల అనుభవం కలిగిన జీవితం, నీతి, యథార్థత, నమ్మకత్వము, దేవుని సన్నిధి, దేవుని హృదయాన్ని అద్దుకునే ఉండటం, ఈ 5 అంతల అనుభవం మనలో ఉంటే ఖచ్చితంగా దేవుడు నిన్ను నన్ను తలగా ఉంచుతాడు. ఈ పునరుద్ధాన దినంలో ప్రభు సన్నిధికి ప్రభుని ఆరాధించడానికి వెళ్ళబోతున్న మన జీవితాల్లో మనం తలగా ఉండము, తోకగుండం పరీక్షించుకుని, మనం తలగా లేకపోతే ఈరోజు ఎక్కడ ఇంటికాడ సరి చేసుకుని ప్రభు సన్నిధిలోకి వెళ్ళి ప్రభుని ఆరాధించి ప్రభు బలలో యోగ్యమైన రీతిలో పాల్గొన్నట్లు ప్రభు మనకు సాయించను గాక ప్రార్థన. మమ్మల్ని మిత్రులు ఎక్కువగా ప్రేమించిన ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవా మీకు స్తోత్రములు. మిమ్మల్ని తలగా ఉంచుతాను కానీ తోకగా ఉంచనన్నారు దేవా. మేము అబ్రహాము లాంటి నీతి, యోసేపు లాంటి యథార్థత, మోషే లాంటి నమ్మకత్వం, సమూయేలు లాంటి దేవుని సన్నిధిలో ఉండే ధన్యత, మరి దావీదు రాజులాగా దేవా మీ హృదయానుసారులుగా ఉంటే ఖచ్చితంగా మమ్మల్ని తలగా ఉంచుతారు, తోకగా ఉంచరు. మేము తలగా ఉన్నవారమే, తోకగా ఉండకోకుండా మా జీవితాలు ప్రభు మేము నష్టపోకుండా తలగా ఉండే వరకు మమ్మల్ని సిద్ధపరచండి. తోకగా ఉండి నష్టపోకుండా తలలాంటి జీవితం మేము కలిగి ఉండినట్లు మమ్మల్ని సిద్ధపరచండి. మీరు తలగా ఉంచడానికి ఇష్టపడుతున్నారు కానీ మా బలహీనతలు, మా పొరపాట్లు పెట్టి మేము అవిధేయులమై జారిపోతున్నాం. మమ్మల్ని తిరిగి కట్టి మీ సాక్ష్యం నిలబెట్టి అక్కడ తీర్చమని ప్రభు అయిన యేసుక్రీస్తు నామం పేరిట విశ్వాసంతో ఈ ఉదయకాలం అంతా కూడా మీ కాపుదల మీరు నడిపింపును కోరుకుంటూ ఈ ఉదయం దేవుని సన్నిధికి వెళ్ళి దేవుని ఆరాధించేది కూడా అంతా దీవించమని ప్రభు అయిన యేసుక్రీస్తు నామం పేరిట విశ్వాసంతో స్తుతించి ప్రార్థించి అడిగిపెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ ప్రేమ దేవుని బిడ్డలారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు యొక్క పరిశుద్ధమైన నామాన్ని బట్టి శుభాభివందనములు. ప్రైజ్ ది లార్డ్.